ఇప్పుడు కాస్త ఆలోచించండి. వేల సంవత్సరాలుగా మనుషులు ఆ ఒక్క రహస్యాన్ని వెతుకుతున్నారు. ఆ సంజీవని ఔషధాన్ని వెతుకుతున్నారు. అది వారిని మళ్లీ యవ్వనంగా మార్చేది. అద్భుతమైన విషయం కదా. మనం ఆ రహస్యాన్ని ఏదో ఖరీదైన క్రీంలో, ఏదో మాత్రలో లేదా ఏదో ఆధునిక చికిత్సలో వెతుకుతూ ఉండిపోయాం. కాని నిజమేమిటంటే ఆ సమాధానం, ఆ రహస్యం ఎప్పుడూ మీ దగ్గరే ఉంది, మీ పాదాల కిందే ఉంది. మన వేదాల్లో చెప్పారు, ఈ శరీరం పంచభూతాలతో తయారైంది. అందులో అతి భారీ, అతి స్థిరమైన తత్వం పృథ్వీ. ఇప్పుడు నేను మీకొక 10 నిమిషాల విధానం, ఒక రిచువల్ చెబుతాను. అది మీ శరీరంలోని అంతర్గత వాపు అంటే ఇన్ఫ్లమేషన్ను తొలగిస్తుంది, మీ నిద్రను లోతుగా చేస్తుంది, మీ బయాలజికల్ ఏజింగ్ను రివర్స్ చేస్తుంది. కాని వినండి, దీనికి ముందు ఒక చాలా ముఖ్యమైన విషయం. ఈ వీడియోను ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి. నేను జోక్ చేయడం లేదు. ఇది సాధారణ హెల్త్ టిప్ కాదు. ఇది శరీరం యొక్క ఎలక్ట్రిసిటీ అంటే ఎనర్జీతో పనిచేసే ఒక విధానం. మీరు వీడియో స్కిప్ చేసి అర్ధవిరామ సమాచారంతో దీన్ని ట్రై చేస్తే లేదా ఏదైనా స్టెప్ మిస్ చేస్తే శరీరంపై నెగటివ్ ప్రభావం కూడా ఉండవచ్చు. ఎనర్జీ బ్యాలెన్స్ దెబ్బతినవచ్చు. కాబట్టి మీ మంచి కోసం వీడియోను పూర్తిగా చూడండి, చివరి వరకు స్కిప్ చేయకుండా. చూడండి, ఈ రోజుల్లో చాలామంది డాక్టర్లు మీకిది ఎప్పుడూ చెప్పరు. ఎందుకంటే ఈ చికిత్సను పేటెంట్ చేయలేం, దీన్ని బాటిల్స్లో పోసి అమ్మలేం. ఇది ఉచితం, భగవాన్ శివుడిచ్చిన వరం, అందరికీ అందుబాటులో ఉంది. ఇదే కోట్ల డాలర్ల మెడికల్ ఇండస్ట్రీకి భయం కలిగిస్తోంది. కానీ మీరు 40 ఏళ్లు దాటిపోయారా, లేదా ఇప్పటికే మీ శరీరంలో ఆ వృద్ధాప్యం, ఆ అలసక అనుభవిస్తున్నారా? అయితే ఈ మరచిపోయిన జ్ఞానం మీ జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇప్పుడే ఈ క్షణంలో మీ శరీరం మీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. కాని మనలో చాలామంది దాన్ని ఇగ్నోర్ చేసేస్తాం. ఉదయం లేచిన వెంటనే ఆ జక్కడన్ అనిపిస్తుంది, శరీరం జామైనట్టు. కుర్చీపై కాసేపు కూర్చున్నాక పాదాల్లో ఆ బరువు, మధ్యాహ్నమయ్యేసరికి మెదడులో ఆ కుహర, ఆ బ్రెయిన్ ఫాగ్ వచ్చేస్తుంది. లేదా ఏదో అద్భుతమైన ఆందోళన, ఎటువంటి కారణం లేకుండా ఛాతీలో ఒత్తిడి. వినండి, ఇవన్నీ ర్యాండమ్ కాదు. ఇది మీ శరీరం యొక్క అరుపు. ఇదొక ఎలక్ట్రికల్ సిగ్నల్. మీ సిస్టమ్ తన అసలు ఇల్లు, తన ప్రకృతి నుండి డిస్కనెక్ట్ అయిపోయిందని. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను, దాన్ని అనుభవించండి. మీరేదైనా చాలా పురాతన ఆలయంలోకి వెళితే నీళ్లు లేకుండా పాదాలతో రాయిపై నడిచినప్పుడు అకస్మాత్తుగా ఒక శాంతి అనిపిస్తుంది కదా, సర్వభారం దిగిపోయినట్టు. ఆ రాయి నిర్జీవం కాదు, అది ఛార్జ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం రబ్బర్ జూతుల్లో బందీ అయిపోయి ఆ శాంతి నుండి దూరమయ్యాం. మీరు కూడా మీ రోజువారీ జీవితంలో ఆ ఖాళీతనం, ఆ ఎటువంటి కారణం లేని అలసట, స్ట్రెస్ అనుభవిస్తున్నట్లయితే, మీ బ్యాటరీ లో అయిపోయిందని అనిపిస్తుంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్కు వెళ్ళి రాయండి, ఐ ఫీల్ ఇట్. అవును, ఇప్పుడే వీడియో పాజ్ చేసి ఐ ఫీల్ ఇట్ అని రాయండి. మిమ్మల్ని ఆపకండి, ఎందుకంటే మీరు దీన్ని రాసినప్పుడు యూనివర్స్కు సిగ్నల్ పంపుతారు, అవును, నేనీ సమస్యను గుర్తించాను, దీన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నానని. నాకు చూడాలని ఉంది ఎంతమంది ఈ నొప్పిని నిజంగా అనుభవిస్తున్నారో. వెళ్ళండి, కామెంట్ చేయండి, ఐ ఫీల్ ఇట్. ఇప్పుడు అర్థం చేసుకోండి ఏమి జరిగిందో. మన చరిత్రలో 99% భాగం నీళ్లు లేకుండా గడిచింది. మన పూర్వీకులు, ఋషిమునులు, స్వయంగా మహాదేవుడు కూడా నీళ్లు లేకుండా కైలాస పర్వతంపై నడిచారు, భూమిపై పడుకున్నారు. వారు ఎప్పుడూ గ్రౌండింగ్ స్టేట్లో ఉండేవారు, అంటే ఎలక్ట్రికల్గా ఈ గ్రహంతో కనెక్ట్ అయి ఉండేవారు. అప్పుడు మోడర్న్ లైఫ్ వచ్చింది. రబ్బర్ జూతులు, కాంక్రీట్ నేలలు, సింథటిక్ కార్పెట్లు, ఎత్తైన బెడ్లు, వాహనాలు, పెద్ద పెద్ద భవనాలు. మనం పురోగతి సాధించాం, కానీ మనల్ని ఛార్జ్ చేసే ఆ తీగను కట్ చేశాం. ఆలోచించండి, ప్రతి ఆవిష్కరణ మనకు సౌకర్యమిచ్చింది, కానీ మన సిస్టమ్ను స్టేబుల్గా ఉంచే ఆ న్యాచురల్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ నుండి దూరం చేసింది. దాని ధరను మనం ఆరోగ్యంతో చెల్లిస్తున్నాం. గ్రౌండింగ్ లేకుండా, అంటే భూమి సంపర్కం లేకుండా మన శరీరంలో పాజిటివ్ ఛార్జ్ పేరుకుపోతుంది. ఆయుర్వేద భాషలో చెప్పాలంటే శరీరంలో విషాలు లేదా టాక్సిన్స్ పేరుకుపోతాయి, ఫ్రీ రాడికల్స్ దాడి పెరుగుతుంది. ఇదే కారణంగా ఈ రోజుల్లో 30 ఏళ్ల వాళ్లకు కూడా కీళ్ల నొప్పి, నిద్ర రాకపోవడం, స్ట్రెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తున్నాయి. దీన్ని వయస్సు ప్రభావమని అనుకుంటారు. కాదు స్నేహిత, ఇది వయస్సు కాదు, ఇది డిస్కనెక్షన్. కాబట్టి ఇప్పుడు కాస్త లోతుగా వెళదాం. మోడర్న్ మెడిసిన్ దీని గురించి దాదాపు చెప్పదు, కానీ మన శాస్త్రాల్లో వేల సంవత్సరాల క్రితమే ఇది రాసి ఉంది. భూమిని మనం పృథ్వీమాత అంటాం. అది కేవలం మట్టి కాదు, అది ఒక భారీ బ్యాటరీ. అందులో న్యాచురల్ నెగటివ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ ఉంటుంది. మీ శరీరం రోజంతా రద్దీ, స్ట్రెస్, మొబైల్ రేడియేషన్, వైఫై మధ్యలో ఉండడం వల్ల పాజిటివ్ ఛార్జ్తో నిండిపోతుంది.
దీన్ని మీరు గరం లేదా ఇన్ఫ్లమేషన్ అనవచ్చు. ఇప్పుడు విజ్ఞానం, ఆధ్యాత్మికత మిళితం చూడండి. మీ నగ్న శరీరం భూమిని తాకినప్పుడు ఏమవుతుంది? భూమి నుండి ఎలక్ట్రాన్లు, ఒక రకమైన దైవశక్తి మీ శరీరంలోకి ప్రవహిస్తాయి. ఆ అదనపు పాజిటివ్ ఛార్జ్ను న్యూట్రలైజ్ చేస్తాయి. బిజిలీ తీగకు ఎర్తింగ్ ఇచ్చినట్టు శరీరానికి శాంతి లభిస్తుంది. ఇదేదో గాలిమాట కాదు, ఇది కొలవదగినది. జర్నల్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ రీసెర్చ్లోని స్టడీస్ చెబుతున్నాయి, గ్రౌండింగ్ అంటే భూమి సంపర్కం కొన్ని వారాల్లో శరీరవాపును 60% వరకు తగ్గిస్తుంది. థర్మల్ ఇమేజింగ్లో చూశారు, నొప్పి ఉన్న భాగాలు ఎర్ర వేడిగా ఉండేవి. గ్రౌండింగ్ 30 నిమిషాల్లో చల్లబడి శాంతవస్థకు వస్తాయి. కార్టిసాల్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. బ్లడ్ ప్రెషర్ స్థిరంగా ఉంటుంది. హీలింగ్ స్పీడ్ పెరుగుతుంది. ఇది జాదూ కాదు, ఇది బయో ఎలక్ట్రిక్ రెగ్యులేషన్. ఇదే విజ్ఞానం మన ఋషిమునులకు తెలుసు. ఆలోచించింది, నాసా ఆస్ట్రోనాట్స్ పృథ్వీ నుండి దూరంగా వెళితే వారి శరీరం వేగంగా వృద్ధాప్యమవుతుంది. ఎందుకంటే వారు భూమి ఫ్రీక్వెన్సీ నుండి కట్ అవుతారు. దాన్ని సరిచేయడానికి నాసా కూడా ఇప్పుడు గ్రౌండింగ్ను ఉపయోగిస్తోంది. కఠిన సత్యం ఏమిటంటే మనమంతా ఒక రకంగా మన భూమిపైనే ఏలియన్స్ అయిపోయాం. రబ్బర్ జూతులు ధరించి మన కనెక్షన్ కట్ చేశాం. మన ప్రాచీన వైద్యులకు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అవసరం లేదు. యోగాలో పృథ్వీతత్వాన్ని జీవనాధారంగా భావించారు. తావోయిస్ట్ సంప్రదాయమైన లేదా మన ఆదివాసీ సమాజమైన అందరూ నేలపై పడుకునేవారు, నీళ్లు లేకుండా నడిచేవారు. వారికి భూమి మనల్ని రీఛార్జ్ చేస్తుందని తెలుసు. ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఆ పాత విషయంపైనే ముద్ర వేస్తోంది. గ్రౌండింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తుంది. తేడా ఏమిటంటే మీరు దాన్ని గోళీ రూపంలో తినరు, బదులుగా భూమి నుండి నేరుగా సోక్ చేస్తారు. ఇది ఒరిజినల్ యాంటీ ఏజింగ్ థెరపీ, ఒరిజినల్ ఇమ్యూనిటీ బూస్టర్. దాన్ని మనుషులు మరచిపోయారు. ఇప్పుడు ప్రశ్న, దీన్ని ఎలా చేయాలి? జాగ్రత్తగా వినండి. ఇది 20 నిమిషాల రిచువల్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. స్టెప్ 1, డైరెక్ట్ కాంటాక్ట్. 2 నుండి 20 నిమిషాలు. రేపు ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్ళండి. జూతులు, చెప్పులు తీసేయండి. మీ నగ్న పాదాలను గడ్డి, మట్టి, ఇసుక లేదా ఏదైనా న్యాచురల్ రాయిపై ఉంచండి. గుర్తుంచుకోండి, కాంక్రీట్ లేదా డామర్ రోడ్లు పనిచేయవు. అవి కండక్టివ్ కావు. పార్క్లోని గడ్డి లేదా కచ్చీ నేల బెస్ట్. మీరు నిలబడవచ్చు, నడవవచ్చు లేదా ధ్యానంలో కూర్చోవచ్చు. సంపర్కం ఉండాలి. మీరు పాదాలు ఉంచగానే కొన్ని క్షణాల్లో ఎలక్ట్రాన్లు మీ శరీరంలో పరుగెడతాయి. నరాల వ్యవస్థ బ్యాలెన్స్ అవుతుంది. సాధ్యమైతే 10 నుండి 20 నిమిషాల వరకు చేయండి. అక్కడే అసలు గేమ్ మొదలవుతుంది. మీరు పాదాల్లో ఒక లైట్ వెచ్చదనం అనుభవిస్తారు. శ్వాసలు లోతుగా అవుతాయి. ఛాతీలో పేరుకుపోయిన బరువు కరిగిపోతుంది. ఒక వారం తర్వాత మీరే చెబుతారు, నాకు ఆ కనెక్షన్ తిరిగొచ్చింది. స్టెప్ 2, సూర్యుని కాంతి మరియు ప్రాణాయామ. 3 నిమిషాలు. మీరు గ్రౌండెడ్గా ఉన్నప్పుడు ముఖాన్ని ఉదయపు సూర్యుని వైపు ఎత్తండి. ఇది సాక్షాత్ సూర్యదేవుని ఎనర్జీ. ముక్కు ద్వారా లోతుగా, నెమ్మదిగా శ్వాసి తీసుకోండి. ఈ కాంబినేషన్ గ్రౌండింగ్ ప్రభావాన్ని చాలా రెట్లు పెంచుతుంది. సూర్యుడు మీ బాడీ క్లాక్ను రీసెట్ చేస్తాడు. ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. అది మీ నరాలను తెరుస్తుంది. మైటోకాండ్రియా, మీ సెల్స్లోని పవర్ హౌజులు బూస్ట్ పొందుతాయి. కేవలం 3 నిమిషాలు. మీ రోజంతా టోన్ మారిపోతుంది. స్టెప్ 3, కాపర్ గ్రౌండెడ్ బెడ్ నైట్ రిచువల్. చూడండి, రోజూ గ్రౌండింగ్ చాలా పవర్ఫుల్. కానీ నిద్రపోయే సమయంలో గ్రౌండింగ్ చేయడం ట్రాన్స్ఫర్మేటివ్. ప్రాచీన కాలంలో జనాలు నేలపై పడుకునేవారు కాబట్టి రాత్రంతా శరీరం రిపేర్ అవుతుండేది. ఈ రోజుల్లో మనం నేలపై పడుకోలేం, కానీ దానికి మోడర్న్ వే ఉంది. కాపర్ అంటే తామ్రం. ఆయుర్వేదంలో తామ్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు కాపర్ వైర్డ్ గ్రౌండింగ్ షీట్లు వస్తున్నాయి. అవి ఇంటి బయట భూమితో కనెక్ట్ అవుతాయి. మీరు దానిపై పడుకుంటే రాత్రి 6 నుండి 8 గంటలు నిరంతరం భూమితో కనెక్ట్ అవుతారు. ఇలా పడుకునేవారు చెబుతారు, నిద్ర లోతైంది, రాత్రి భారీగా కళ్ళు తెరవడం లేదు, ఉదయం లేచినప్పుడు ఆ పాత నొప్పి పోయి ఉంటుంది. ఇది ఈ యుగంలో అతిపెద్ద రహస్యం. దాన్ని జనాలు ఇగ్నోర్ చేస్తున్నారు. ఇప్పుడు వినండి, మీరు దీన్ని నిరంతరం చేస్తే ఏమవుతుంది? డే 1, ఒక అద్భుతమైన శాంతి వ్యాపిస్తుంది. మెదడు శబ్దం తగ్గుతుంది. మొదటి వారం ముగిసిన తర్వాత ఉదయం జగడం పోతుంది. నిద్ర పిల్లల్లాగా లోతుగా ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ మెరుగుపడతాయి. 2వ వారంలో శరీర వాపు తగ్గుతుంది. రికవరీ వేగవంతమవుతుంది. ఆ బ్రెయిన్ ఫాగ్ తొలగిపోతుంది. 3వ వారంలో నడవడం, తిరగడం సులభంగా అనిపిస్తుంది. కీళ్లలో నూనె వేసినట్టు. మూడ్ బాగుంటుంది.
చిన్న చిన్న విషయాలపై చిరాకు రాదు. 30 రోజుల తర్వాత మీ శరీరం యవ్వనంగా అనిపిస్తుంది. నేను 20 ఏళ్లు కనిపిస్తారని చెప్పడం లేదు, కానీ మీరలా అనుభవిస్తారు. మీరు లైట్గా, జీవంతో ఉంటారు. ఇది గ్రౌండింగ్ ఏదో కొత్తగా జోడించడం కోసం కాదు, బదులుగా మిమ్మల్ని వృద్ధాప్యం చేస్తున్న ఆ అడ్డంకిని తొలగించడం కోసం. మీ శరీరం పగిలిపోలేదు, దాని బ్యాటరీ కేవలం డిస్కనెక్ట్ అయింది. మహాదేవుడు మనకు సెల్ఫ్ హీలింగ్ బాడీ ఇచ్చాడు, దానికి కొద్దిగా సపోర్టే మాత్రమే కావాలి. ఇదిగో మీ ఛాలెంజ్. దీన్ని లైట్గా తీసుకోకండి. రేపు ఉదయం జూతులు తీసేసి 10 నుండి 20 నిమిషాలు ధరణిమాత సంపర్కంలో గడపండి. మీ సిస్టమ్ను రీబూట్ అవ్వనివ్వండి. తర్వాత తిరిగొచ్చి ఈ వీడియోలోనే డే 1 అని కామెంట్ చేయండి. ఈ చిన్న కామెంట్ ఒక కమిట్మెంట్. ఇది మిమ్మల్ని కన్సిస్టెంట్గా ఉంచుతుంది. వేలాది మంది మీతో పాటు ఇది మొదలు పెడుతున్నారు. మీరు ఒంటరిగా లేరు. కమ్యూనిటీ పవర్ను తక్కువ చేయకండి.